హలో హాయ్ గైస్, ఈరోజు మేము కలసపాడుకి అయితే వచ్చాము. అసలు ఎందుకు వచ్చాం ఏంటనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. అలాగే నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టేయండి. ఇది వచ్చి ఎంట్రన్స్ అన్నమాట. అంటే మెయిన్గా ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం లెఫ్ట్ ఇట్లా లోపలికి వస్తే ఇక్కడైతే గేట్ అయితే ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా ప్లేస్ అయితే ఉంది. ఇప్పుడు ఎందుకు వచ్చామనంటే ఈ మా మిన్ని పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికైతే వచ్చాము. చాలా లేట్ అయితే అయింది, ఎందుకంటే మేము ఇప్పుడు వచ్చేసరికి 3:30 అయితే అయింది. ఎందుకంటే మేము కదలడమే చాలా లేట్గా అయితే కదిలాము. ఇక్కడ అటు సైడ్ అయితే కొంచెం ఓపెన్ ఏరియా అయితే ఉంది. చూస్తున్నారు కదా, మా అమ్మ, మా అన్న, మా వదిన, మా నాన్న, మా వైఫ్, మా మామ, మా చెల్లెలు, మిన్ని పాప, చిన్న పాప, మేమంతా అయితే కలిసి ఇక్కడికి అయితే వచ్చాము. ఇక్కడ కొద్దిసేపు స్పెండ్ అయితే చేసి మళ్ళీ ఇంటికి అయితే వెళ్దాము. మేము వచ్చే టైంకి ఇక్కడ అయితే ఎవ్వరు లేరు. చూస్తున్నారు కదా, ప్రశాంతంగా అయితే ఉంది. వర్షం పడేలా కూడా అయితే ఉంది. ఇక్కడ కింద ఏముందో చూద్దాం రండి. మొత్తం ఒక ఏదో కాలువ మాదిరి అయితే ఉంది. ఇక్కడ రివర్స్ అయితే పార్కింగ్ చేస్తున్నాడు కార్ని. ఇది మెయిన్ గేటు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా అయితే చర్చిలోకి వెళ్ళొచ్చు. మేము వచ్చిన టైం చాలా లేట్ అయింది కాబట్టి చర్చి దగ్గర అయితే ఎవరు లేరు. మేము వచ్చింది కూడా ఊరికే చూసి కొద్దిసేపు ఉండిపోవాలని. కింద అయితే ఏం లేదు, ఇలా అయితే ఉంది. ఎవరో ఒకరిద్దరు తప్పితే అదే పనిగా ఎవరు మనుషులు అయితే తిరగడం లేదు ఇటు సైడ్. మా స్టీవ్ ఈ టైర్లకు పోసి పోసి ఇవైతే వచ్చి వాసన వస్తున్నాయి, కొత్త బండి కాబట్టి. ఇంకా వాళ్ళంతా అయితే చర్చి చుట్టూ అయితే తిరుగుతున్నారు. నేను కూడా అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ ఏదో చిన్న ముడుగుల మాదిరి అయితే కట్టున్నారు ఈ చెట్టుకి, ఏదంటే మరి నాకైతే తెలియదు. ఇదే అన్నమాట మెయిన్ గేటు. ఇంతకుముందు నేను ఒకసారి కూడా పెట్టాను, కాకపోతే ఇంత డీటెయిల్గా అయితే వీడియో తీయలేదు. ఇప్పుడైతే మళ్ళీ డీటెయిల్గా అయితే తీస్తున్నాను. ఇది మెయిన్ గేటు. ఇది అనేది లాస్ట్లో అయితే చూపిస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చుట్టూ ప్రదక్షిణాలు, అదే 3 రౌండ్లు అయితే కొట్టాలి. ఆ 3 రౌండ్లు అయితే నేను మా మామ ఇద్దరం కలిసి అయితే కొడుతున్నాము. పాతకాలం నాటి చర్చి కాబట్టి ఇలాగే ఉండిపోయింది. మెయింటెనెన్స్ బాగుంది కాబట్టి చెక్కు చెదరకుండా కాపాడుకుంటున్నారు వీళ్ళు. ఇదంతా సమాధుల తోట. ఈ సంఘంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సమాధులన్నీ ఇక్కడే ఉంటాయి. సీసీ కెమెరాలు ఇలాంటివి కూడా ఉన్నాయి చూడండి. చుట్టూ తిరిగి ఇక్కడ కనబడుతున్న హుండీలు అయితే అంత ఇంత వేయాలి. మన దగ్గర ఉన్నంత మనం వేయగలిగినంత ఇంతే వేయాలనే రూల్ ఏం లేదు. ఇక్కడ మినరల్ వాటర్ తాగడానికి అయితే ఉంది. ఇలా 3 రౌండ్లు అయితే కొట్టాలి ఇప్పుడు. ఇక్కడ నేను 3 రౌండ్లు అయితే కొట్టేసి ఇక్కడ ఆగిపోయాను. ఇది వచ్చేసి పెద్ద గంట అన్నమాట. అలాగే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది చూడండి, యేసు ప్రభువుది సిలువలో వేసినప్పుడుది చిన్న విగ్రహం లాంటిది అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు.
ఇది గేటు, మెయిన్ గేటు. మీరు ఎంటర్ అయ్యేటప్పుడు కనబడేది ఇలా అయితే ఉంటుంది. మేము కార్ పార్క్ చేసింది వచ్చేసి దీనికి అటు సైడ్ అనమాట. ఇది మా ఫ్యామిలీ మొత్తం అయితే ఇక్కడ ఉన్నాము, చూస్తున్నారు కదా. అంతా కూర్చొని ఒక ఫోటోకి అయితే స్టిల్ ఇస్తున్నాము. కూర్చోవడానికి చాలా బాగుంది. ఇక్కడ అరువులు లాంటివి అయితే ఏర్పాటు చేశారు. ఫైనల్ గా మంచి ప్లేస్ అయితే చూసుకొని ఫుడ్ అయితే తింటున్నాము. తెచ్చుకున్నవి చపాతీ, చికెన్, అలాగే బిర్యానీ ఇలాంటివి అయితే తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని అయితే తింటున్నాము ఊరి పొలాల మధ్యలో. ఇంకా ఇదన్నమాట ఈరోజు వీడియో. నా ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ అయితే చేయండి.